వరలక్ష్మి గారు కూడా మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా మనం మానసిక వైద్య నిపుణుడు శ్రీధర్ రాజు గారితో మాట్లాడదాం. శ్రీధర్ రాజు గారు నమస్తే సార్. ఎస్ శ్రీధర్ రాజు గారు. నమస్తే అండి. శ్రీధర్ రాజు గారు, అసలు మహిళలకి రక్షణ కరువైందంటానికి కోకొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. రీసెంట్గా ఇప్పుడు ఈ నాగోల్ నుంచి వెళ్ళే మెట్రో ట్రైన్లో ఈ ఈ ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇది కాస్త వైరల్గా మారింది. ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని మనం అదుపు చేయవచ్చు, కామాందోళన కొంతమందిని సమాజంలో వీళ్ళని ఎటువంటి పరిస్థితులు వీళ్ళకి శిక్షలు ఏ విధంగా ఉండాలంటారు? దీన్ని పరిష్కరించాలంటే మార్గాలు ఏమున్నాయి అంటారు? వీళ్ళు ఇలా ప్రవర్తించడానికి కారణాలు ఏంటంటారు? ప్లీజ్. నిజంగా ఈరోజు ఈ మెట్రో ట్రైన్ లో జరిగినటువంటి సంఘటన గురించి ఒక సైకియాట్రిస్ట్ గా నన్ను మాట్లాడమని మీరు అడిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనం మర్చిపోతున్నటువంటి విషయం ఏంటిదంటే హ్యూమన్ బిహేవియర్ అంటాం. మనిషి ప్రవర్తన నియమావళి, మనిషి ప్రవర్తన సంస్కారము, వీటిని మించి ఒక మానసిక వైద్యునిగా నేను చెప్పగలుగుతున్న విషయం ఏంటిదంటే మానసిక రుగ్మతల గురించి మన సమాజంలో సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజు జరిగినటువంటి ఒక సంఘటనను ఎంతో అమానుషమైన విషయంగా, ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కర్కోటకుడుగా, ఒక దుష్టుడుగా చాలా మంది చిత్రీకరించడం అనేటువంటిది ఈ యూట్యూబ్ లో నేను చూస్తూ వచ్చాను. అయితే ఇక్కడ మనం బాధాకరమైనటువంటి విషయం ఏంటిదంటే మన సమాజం లోపట మానసిక రుగ్మతల గురించి సరి అయినటువంటి అవగాహన లేదు. దీని మీద అట్లీస్ట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు జర్నలిస్టులకు కూడా చాలా మందికి ఈ జరిగినటువంటి సంఘటనను ఏ విధంగా విశ్లేషణ చేయాలి, దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటిది అనేటువంటిది, శాస్త్రీయ దృక్పథం అనేటువంటిది చాలా వరకు మిస్ అయినట్టు నాకు అనిపించింది. ఒక సంఘటన జరిగినప్పుడు దానికి మనకు ఎమోషనల్ రియాక్షన్ అనేటువంటిది ఉండడం అతి సహజం. కానీ ఇక్కడ ఏ వ్యక్తి అయితే ఇటువంటి ప్రవర్తనలో కూడా మనం చూస్తున్నామో ఆ వ్యక్తి యొక్క డిజార్డర్ ను పీపింగ్ టామ్ అంటాం. ఇది ఒక పారాఫిలిక్ డిజార్డర్ అని కూడా అంటాం. అంటే మనకు సెక్షువల్ బిహేవియర్ లోపల ఒక విపరీతమైనటువంటి తత్వం అన్నట్టు. ఇప్పుడు ఈ పీపింగ్ టాము, వాయరిజము, ఎగ్జిబిషనిజము అంటే ఎగ్జిబిషనిస్టిక్ డిజార్డర్ అంటాం. ఇప్పుడు ఇతనిది మనము ఎగ్జిబిషనిస్టిక్ డిజార్డర్ కింద క్లాసిఫై చేయొచ్చు. ఒక మానసిక వైద్యునిగా నేను కోరుకునే విషయం ఏంటిదంటే ఇతను ఒక కామాంధుడు, చిత్తకార్తి కుక్కే, ఇట్లా ఈ విధంగా అనేకంటే అతని పారాఫిలిక్ డిజార్డర్ తోని బాధపడుతున్నాడు. ఎదుటివారి కాన్సెప్ట్ లేకుండా, ఎదుటివారికి ఇబ్బందిని పట్టించుకోకుండా తను ఎక్కడ ఉన్నాను అనేటువంటి ఒక స్పృహను కోల్పోయి అతని లోపల ఉన్నటువంటి మానసిక రుగ్మత అతని ఈ సెక్షువల్ అంగాలను వాడు చూపించడానికి ముందుకొచ్చాడు అనేటువంటిది మనం గమనించాలి. అక్కడ ఈ ఎగ్జిబిషనిస్టిక్ డిజార్డర్ ఏదైతే ఉందో దీనికి సరి అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఇది సైకోథెరపీ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, లేదా దానికి తగినటువంటి యాంటీ డిప్రెసెంట్ ట్రీట్మెంట్ అంటాం. దీని లోపల ఇంపల్సివిటీని తగ్గించడము, అతని ఆబ్సెసివ్ ఆలోచనలను తగ్గించడము, ఈ బలహీన నుంచి బయటికి తీసుకురావడానికి SSRIs అనే జనరల్ గా సైకియాట్రిస్టులుగా మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం.
అయితే మన మానసిక సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి ఈ విపరీత ధోరణి అనేటువంటిది, అంటే ఇప్పుడు మెట్రోలో ట్రైన్ జర్నీ చేయడం అనేటువంటి కామన్ మ్యాన్ నీకు తప్పని విషయం. అది ఆడవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అయితే ఇప్పుడు ముఖ్యంగా నేను ప్రశ్నను వేడుకునే విషయం ఏంటిదంటే, అతన్ని ఒక మూర్ఖుడనో, కామాంధుడనో, చిత్తకార్తె కుక్క అనో అభివర్ణించకుండా అతను ఒక మానసిక రుగ్మతతోటి బాధపడుతున్నటువంటి వ్యక్తి. అతనికి ఒక పారాఫిలిక్ డిజార్డర్ ఉన్నది. అందువల్లనే ఇతను సెక్షువల్ లేకుంటే కామానికి సంబంధించినటువంటి విపరీత ధోరణులను ప్రదర్శిస్తున్నాడు. ఎగ్జిబిషనిస్టిక్ డిజార్డర్ అనేటువంటిది అతనికి ఉండొచ్చు అనేటువంటిది మనం గమనించమని కోరుతున్నాను. శ్రీధర్ రాజు గారు, ఇంకొకటి ప్రధానంగా ఇలాంటి ఎవరైనా చేసినప్పుడు తను నార్మల్ అవడానికి అతనికి ఏమన్నా వేరే సర్జరీస్ లాంటివి ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే చాలామంది మీ పరిభాషలో మీరు చెప్పాలంటే కౌన్సిలింగ్ అంటున్నారు. కౌన్సిలింగ్ కావచ్చు, లేదంటే ఏమైనా సర్జరీస్ కానీ ఏమైనా ఉంటాయంటారా తను రుగ్మత నుండి కోలుకుంటానికి? అంత తీవ్రమైనటువంటి వ్యాధి కూడా కాదండి అది. అది ఒక ఆలోచన విధానం లోపల తనకు ఒక రుగ్మత అంతే. ఇది తన చెప్పండి ప్లీజ్. సెక్స్ అంగాలను, సెక్స్ ఆర్గాన్స్ ను తను జిప్ తీసి చూపించడం అనేటువంటిది జరిగింది. ఇది తను చేయాలని చేసినట్టు అనిపించినా గానీ తన మానసిక రుగ్మత వల్ల తను ఏం చేస్తున్నాడు, దీనివల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఒక సెన్స్ ని తను కోల్పోవడం జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఈ పారాఫిలిక్ బిహేవియర్ లో పీపింగ్ టామ్ అని ఉంటుంది. అదేంటంటే ఆ పక్క లేడీస్ ఎవరైనా రూమ్కి వెళ్ళినప్పుడు చూడడము, ఈ మాల్స్ లోపల డ్రెస్సింగ్ రూమ్లలోకి తొంగి చూడడము, ఈ ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే తొంగి చూడడము, ఇటువంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు. అదేవిధంగా వాయిస్టిక్ డిజార్డర్ అని ఉంటుంది. ఇది పక్క వాళ్ళని చూడడానికి దీంట్లో కూడా ఒక రకమైనటువంటి వాళ్ళకు ఒక భావోద్వేగము, వాళ్ళకు ఒక ఆబ్సెషన్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటది. సో ఈరోజు ఈ ఇంటర్వ్యూలో ముఖ్యంగా మన ప్రేక్షకులందరికీ మనం ఏదో భావోద్వేగాలకు గురి కాకుండా, అభద్రతకు గురి కాకుండా అతని పైన కొంత జాలి, దయ మనం చూపించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా మన సమాజంలో మానసిక రుగ్మతల మీద ఒక పాజిటివ్ దృక్పథం అనేటువంటిది లేదు. కానీ ఈ సందర్భాన్ని నేను మానసిక రుగ్మతలను అర్థం చేసుకోండి అని నేను అడగడానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నాను. రైట్. అంటే మనకు చుట్టూ మీ ఉద్దేశం చుట్టూ ఒక రకంగా ఒక చెత్తలాగా ఉండి మధ్యలో మనం కూర్చుంటే దుర్వాసన రాక ఏమొస్తుంది? అదేవిధంగా ప్రస్తుత సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన పిచ్చి పోస్టు, ఫోన్ పట్టుకుంటే మనకు తెలుసు ఇన్స్టా దగ్గర నుంచి రకరకాల వాటిల్లో రకరకాల పోస్టులు, పిచ్చి పోస్టులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ మీద ఏమన్నా నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా ప్రజల మీద? దానివల్ల ఇలాంటి థింగ్స్ జరుగుతాయి అంటారా? యూజువల్ గా ఏంటంటే ఈ ఒక్క విషయం సందర్భంలోనే దీన్ని మనం డిఫైన్ చేయట్లేదండి. ఇది మనకు సోషల్ మీడియా నెట్వర్క్ రాకముందు నుంచెల్లే ఈ జబ్బులన్నీ ఉన్నాయి కదా. మనిషి భూమి మీద పుట్టినప్పటి నుంచెల్లే, మనం ఒక సమాజాన్ని ఏర్పరచుకున్నప్పటి నుంచెల్లే ఇటువంటి జబ్బులన్నింటినీ మనం వర్గీకరించడం జరిగింది. సో ఈ జబ్బులు ఎప్పుడూ ఉన్నాయి మన సమాజంలో. కాకుంటే ఈ సోషల్ మీడియా రావడం వల్ల అది ఒక డబుల్ ఎడ్జెడ్ షార్ట్ లాగా తీసుకోవాలి. ఒకవైపు ఏమో వీటి మీద మనకు అవగాహన పెరగడానికి, ప్రచారానికి ఉపయోగపడతా ఉంటాయి. ఇంకోవైపు ఏమో వీటి గురించి ఒక తప్పుడు అభిప్రాయాలు కలగజేసేటువంటి విధంగా, విపరీతార్థాలు తీసే విధంగా కూడా మనకు డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉందని మనం గమనించాలి. రైట్ శ్రీధర్ రాజు గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి అడ్వకేట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే రత్నాడు.
రామ్మోహన్ గారు, మీరు కూడా చూసే ఉంటారు గత 3 రోజుల నుంచి ట్రైన్లో జరిగిన సంఘటన నిజంగానే సభ్య సమాజం తలదించుకునేలా జరిగింది. ఇది అంటే పట్టపగలు ఒక జర్నీలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడకపోతే, దీన్ని అరికట్టకపోతే అది చాలా ప్రాబ్లం. మందు కూడా దానిలో మనం భాగస్వాములు అవ్వాల్సిన ఉంది. కాబట్టి మనం ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఏం చేస్తే చట్టాల మీద అవగాహన లేకంటారా యువతకి? ఒకవేళ భయం భక్తి లాంటి